మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బొంతు రామ్మోహన్ సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్కి రైట్ హ్యాండ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, మంచి క్లోజెస్ట్ పర్సన్ అనే చెప్పుకోవాలి. మరి కేటీఆర్కి క్లోజెస్ట్ పర్సన్ అయ్యుండి కూడా మరి బీఆర్ఎస్ వదిలి ఎక్కడ జాయిన్ అవుతున్నాడు, కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని చెప్పి వార్తలు జోరుగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు, బట్ టికెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయన సో మరి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి అక్కడ నుంచి ఇక్కడికి కాంగ్రెస్లోకి జంప్ అయ్యే సూచనలు 99.9% కనబడుతుంది క్లియర్గా. నిన్నటి నుంచి కూడా మొత్తం హాట్ చర్చగా మారిపోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆడ తప్పులు చేసిన వాళ్ళే. ఈ బొంతు రామ్మోహన్ ఏం చక్కరైనోడు కాదు. కేటీఆర్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కబ్జాలు చేసినటువంటి వ్యక్తి. ఖైరతాబాద్లో పార్క్ హోటల్ అని ఉంటుందండి, మీకు తెలుసో లేదు, సోమాజిగూడలో. ఓకే, అక్కడ ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో కావాలంటే తొందరగా పోయి ఆడొకటి కంటెంట్ చేసి మీకు బిల్డింగ్తో సహా చూపిస్తాను నేను. అక్కడ వీళ్ళందరూ కలిసి బొంతు రామ్మోహన్ అండ్ ద గ్యాంగ్ అందరు కలిసి అక్కడ ఒక ముసలావిడ, పాపం మామ 60 పైగా ఉంటుందండి, కొడుకేమో హెల్త్ బాగుండదు, కొడుకుకి హెల్త్ బాగుండదు, పాపం ఆయన అసలు ఏం పట్టించుకోడు కూడా. సో వాళ్ళ ఆస్తి, ఆ ముసలావిడ ఆస్తి ఇక్కడ ఉండదు, ఆమె తను సమ్ వేరే స్టేట్లో ఉంటుంది అనమాట. సో తనని బెదిరించి తన ప్లేస్ ఖాళీగా ఉన్న ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుడు స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ పిల్లర్లు వేసిండ్రు, కన్స్ట్రక్షన్ కూడా సగం అయిపోవచ్చింది. తను ఎంత మొత్తుకున్నా సరే కొంతమందితోటి బెదిరియడము, బెదిరించి బ్లాక్మెయిల్ చేపించి చంపేస్తామని చెప్పి తనని మబ్బు పెట్టి ఇబ్బంది పెట్టి, సో ఈ రకంగా బొంతు రామ్మోహన్ వ్యవహరించిండు. అది కర్త కర్మ క్రియ. అతను మేయర్గా ఉన్నప్పుడు ఈ పనికి నాంది వేయడం జరిగింది. అండ్ ఇటువంటి వ్యక్తులను కాంగ్రెస్లోకి తీసుకుంటారా మీరు, లేకపోతే ఇంకా కబ్జాలు చేయండి రా నాయన అని చెప్పి మీరు ఇంకా ప్రోత్సహిస్తారా? మీకు త్వరలో విత్ డీటెయిల్స్ ఎట్లనైతే ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా నేను చేస్తున్నానో అట్లనే ఆ బిల్డింగ్ ఎక్కడుంది ఏంది అనేది త్వరలో విత్ ఇన్ కొన్ని డేస్లో అక్కడికి పోయి నేను కంటెంట్ చేసి చూపిస్తా. ప్రూఫ్స్తో సహా అన్ని ప్రూఫ్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి. బొంతు రామ్మోహన్ జీ, మీరేం టెన్షన్ పడద్దు. మీరు చేసినటువంటి ఏదైతే ఆ ప్లేస్ మీది కాదు, మీ అయ్య సొత్తు కాదు, మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే కాదు. ఒక ముసలావిడ బతిమ్లాడి నా భూమి నా ల్యాండ్ నాకు ఇచ్చేయండి అంటే కూడా మీరు వినకుండా చాలా ఇబ్బందికరంగా ఆవని చాలాసార్లు మన రాష్ట్రం కానటువంటి వ్యక్తిని మీరు అన్నిసార్లు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నిసార్లు తెప్పించుకున్నారు, కాళ్ళు పట్టించుకున్నారు. కొంచెమన్నా ఉండాలి. సో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఆమె కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా పట్టించుకోలేదు. మీరు చూస్తే ఇప్పుడు ఆ బిల్డింగ్లో మొత్తం కూడా కన్స్ట్రక్షన్, ఆ ప్లేస్ ఏదైతే ఉందో తన ప్లేస్ ఎవడైతే కబ్జా చేసిండో ఆ ప్లేస్లో మొత్తం బిల్డింగే లేపేసిండ్రు, కడుతున్నారు మొత్తం కూడా. సో ఇట్లా ఈ బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి దందాలు చేసుకుంటా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్, ఈ బీహార్లో చెడ్డి ఏమంటారు మనం ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అవన్నీ ఎట్లుంటుందో ఇట్లాంటి బ్యాచ్ అందరినీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని దయచేసి భ్రష్టు పట్టియకండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటూ అండ్ అట్లనే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నా. ఈయన చేయని దందా లేదు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. త్వరలో ఒక విత్ ఇన్ డేస్లో మీకు ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ముసలావిడ ఎవరు, తన ఏ సర్వే నెంబర్లో తన ల్యాండ్ ఎప్పుడు తరతరాలు ఎట్లా వచ్చింది, ఎందుకు ఖాళీగా పెట్టింది, ఈ వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి గుప్తంగా. సో మీకు త్వరలో అందిస్తా అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, దయచేసి ఇటువంటి జనాలని పీక్క తినే వాళ్ళను మన సొమ్ము కాకుండా ఇబ్బంది పెట్టి బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు మరి భూములన్నీ కూడా గుంజుకొని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, కోట్ల రూపాయల ఆస్తి అండి అది. ఆ ముసలావిడది కోట్ల రూపాయల ఆస్తి. సోమాజిగూడలో ఒక పెద్ద బిల్డింగ్ లేపాలంటే మామూలు విషయమా సార్? అంటే అర్థం చేసుకోండి ఆ ల్యాండ్ వాల్యూ ఎంత గణం ఉందనేది.
కోట్ల రూపాయలను కొల్లగొడుతూ వీళ్ళు సామాన్యుల దగ్గర ఆఖరికి ముసలోలను కూడా వదిలినటువంటి బతుకులు వీళ్ళవి. సో ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయం అర్థమే మారిపోతుంది, రాజకీయాల అర్థమే మారిపోతుంది. ఇటువంటి వాళ్ళకి జనాలు ఓట్లేసి పదవులు ఇస్తే ఆ పదవికే అర్థం మారిపోతుంది అని చెప్పి మరొక్కసారి నేను కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటూ, మరి ఇటువంటి వాళ్ళని ఎంత దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ అంత మంచిది. లేకపోతే మళ్ళీ అవే దందాలు, అవే సెటిల్మెంట్లు, అవే అన్ని కూడా సామాన్యులకు మళ్ళీ అదే ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళు పబ్బం గడిపించుకుంటే మళ్ళీ డెఫినెట్గా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడానికి ప్రశ్నించే గొంతుగా మళ్ళా మారక తప్పదు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అదే రకంగా దయచేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బొంతు రామ్మోహన్ ఏదైతే అడ్డంగా ఇతని ఆస్తి కాని ఆస్తిలో, ముసలావిడ ఆస్తిలో ఎట్లనైతే బిల్డింగ్ లేపి పిల్లర్ లేచి కట్టబోతున్నాడో దాన్ని బుల్డోజర్లు పెట్టి కుల్లగొట్టి మీకు నిజంగా ప్రజాస్వామ్యం అన్నారు కదా, ఆ ల్యాండ్ని మళ్ళీ ఆ ముసలావిడకి అప్పచెప్పండి అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ అతను కబ్జా చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాధితులకు ఇచ్చిన తర్వాతనే, అతను ప్రక్షాళన అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలాగా చేసుకోండి, లేకపోతే అక్కడనే ఉండనియండి అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తూ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బీఆర్ఎస్కు షాక్, సీఎంను కలిసిన బొంతు రామ్మోహన్ త్వరలో కాంగ్రెస్లోకి, గ్రేటర్ మాజీ మేయర్ మల్కాజ్గిరి లోక్సభ టికెట్పై ఆసక్తి, హైదరాబాద్లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లే లక్ష్యంగా పావులు. బొంతు రామ్మోహన్ గారు మీరు అసలు మేయర్గానే వణికిరారు అనుకున్నా, ఇక ఎంపీగా తీసుకుంటే మిమ్మల్ని ఎంపీగా ఒకవేళ టికెట్ ఇచ్చి పొరపాట్ల మీరు గెలిచిరనుకో అసలు మీకు గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు సార్, ఎవరిని గెలిపియాలి ఎవరిని ఓడగొట్టాలనేది ప్రజలకు క్లియర్గా తెలుసు. ఓకే, అందులో మా మల్కాజ్గిరిలో నా ప్రాపర్ మల్కాజ్గిరి, మీరు ఇప్పటివరకు తిరిగింది లేదు పెట్టింది లేదు. ఏం పని చేసిర్రు, ఏం సేవలు చేసిండ్రు ఒక్కటి చెప్పండి. ఉన్న పేదోళ్ళ భూములు కూడా గుంజుకొని పబ్బం గడిపించుకునేటువంటి బాపత్లు మీరు. ఓకే, మరి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా తీసుకురో నాకు తెలియదు కానీ అయిపోయాయిగా. మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండ్రంటే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టినట్టే లెక్క. దయచేసి వీళ్ళని ప్రక్షాళన అంటే వీళ్ళు తిన్న సొమ్మంతా కూడా కక్కిచ్చి అప్పుడు కాంగ్రెస్లోకి తీసుకోండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నా. అండ్ అట్లనే ఇప్పుడు ఈయనేందో ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేకి పనికిరావనే కదా ఎమ్మెల్యే టికెట్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు నీకు ఇయ్యలే, అంతే కదా. ఇక ఎమ్మెల్యేకే పనికిరానోడు ఎంపీగా టికెట్ ఏం తెచ్చుకుంటాడండి? ఎందుకు ఇట్లా నేను ఇంత యాంటీగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది బొంతు రామ్మోహన్ అంటే ఆయన చేసినటువంటి వ్యవహారాలు అట్లాంటివి. కోట్ల రూపాయల సొమ్మును ఖైరతాబాద్ ఎక్కడైతే నేను సోమాజిగూడ ఉందో అక్రమంగా ముసలావిడ పాపం ఉసురు పోసుకొని ఇలా కుటుంబం పబ్బం గడిపించుకుంటారంటే అర్థం చేసుకోండి. దీంట్లో ఎంతెంత ఎవడెవడికి షేర్లు పోయినాయి. ఓకే, ఎవడెవడికి షేర్లు పోయినాయి. ఈ శివబాలకృష్ణ ఏం చేసిండు, ఇవన్నీ కూడా లెక్కల పత్రాలు అన్నీ కూడా త్వరలో బయటికి తోస్తాం. టెన్షన్ ఏం పడద్దు బొంతు రామ్మోహన్ గారు. మరి మీకు ఎంపీ టికెట్ ఇస్తే మల్కాజ్గిరిలో ఒక 10,000 ఓట్లు కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తే మీకు రాదు. ఎందుకంటే నాకు తెలుసు నా ప్రాపర్ మల్కాజ్గిరి కాబట్టి అక్కడ ఎవరు నించుంటే గెలుస్తారు ఎవరు నించుంటే గెలవరు. మామూలుగా రాష్ట్రంలోనే ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు అనేది ఏ పార్టీ గ్రాఫ్ ఉంది ఏ పార్టీ లేదు అనేది కొద్దిగా మాకు సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మాకు అవగాహన ఉంది. అందులో మల్కాజ్గిరిలో నీలాంటి వాడికి ఇస్తే అసలు ఎండగట్టి పక్కన పంపించేస్తారు. సో నీలాంటి వాళ్ళకు రాజకీయాలు అప్పచెప్తే ఏ రకంగా కూడా అది వేస్ట్. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాల్సింది పోయి ఇటువంటి వాళ్ళని చేర్చుకొని మీ ఉన్న నాయకులను కూడా వీళ్ళ వల్ల ఖరాబ్ అయిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా. ఇటువంటి కబ్జా కోర్లు రాజకీయాలు చేసుకున్నటువంటి పరిస్థితులకు టికెట్లు ఇచ్చి ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు.